హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? ఈరోజు మనం కురుకురే వడియాలు చేసుకుందాము. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే మనకి ఎప్పుడు వడియాలు చేసుకోవాలి, సల్లమిరపకాయలు చేసుకోవాలని మనకి ఇవే పనులు ఉంటాయి కదా. అందుకే నేను ఆల్రెడీ ఒక 3 తీర్ల 4 తీర్ల చేసిన వడియాలు మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక రకము కురుకురే వడియాలు చేద్దామని అన్ని తయారు పెట్టుకున్నా. ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కురుకురే వడియాలు అంటే సేమ్ కురుకురే టైపే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అవి ఇస్తే. అట్లా ఇక మనం వట్టిగా మామూలుగా చేసి పెడితే తినరు కాబట్టి ఇట్లా చేసి పెడితే తింటారు కాబట్టి ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం కురుకురే వడియాలు తయారు చేసుకుందాం, రండి చూపెడతాం. కురుకురే వడియాలు తయారు విధానం. ఇప్పుడు మనం ఇట్లాంటి మందపాటి గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే పతల తీసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇలా మందంగా ఉన్నది తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు మనము సగ్గు బియ్యం ఇలా మిక్సీ పట్టి పోసుకోవాలి అన్నట్టు. తర్వాత కొంచెం నీళ్ళు పోసి ఇది మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలేకుండా చూసి కలుపుకోవాలి. ఇది నల్ల ఏంటంటే కొంచెం అన్ని ఇట్లా లవంగాలు వేసిన టేస్ట్ మంచిగా ఉంటుందని ఒక 2 లవంగాలు వేసిన, మిక్సీ పట్టేటప్పుడే వేసిన. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు బియ్యం పిండికి సగం కప్పు సగ్గు బియ్యం సరిపోతాయి అన్నట్టు. మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇది మంచిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నేను అందాజ కొద్ది పోస్తున్నా, ఆల్రెడీ ఒక 2 అయినాయి. ఇది కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి వద్దాం నీళ్ళు. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు ఉంటే సగ్గు బియ్యం అనేది ఇట్లా మంచిగా ఉండదు అన్నట్టు. ఇట్లా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము, కొద్దిగంత. తర్వాత కొంచెం అన్ని నువ్వులు వేసుకుందాము, కొద్దిగంత ఓమ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఏ వడియాలని. కానీ ఓమ వేసుకుంటే మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది, తొందరగా అరుగుతుంది అన్నట్టు. కొద్దిగంత వేసుకోవాలి. తర్వాత కొంచెం మంది 2-3 పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా అంతా జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు. ఎందుకంటే బియ్యం పిండిలో కొంచెం ఉప్పే ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు. ఇవి మంచిగా కలుపుకుందాం. ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగువ లేదు కాబట్టి నేను వేస్తలేను. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా, ఇంకొక గ్లాసు పోసుకుందాము. ఎందుకంటే మంచిగా ఉడకాలన్నట్టు. ఉడికితేనే వడియాలు అనేది మంచిగా వస్తుంది. ఇలా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది ఊకే కలుపుతూనే ఉండాలి, లేకపోతే కిందికి అంత గడ్డగట్టినట్టు అవుతుంది. మళ్ళీ మనం మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా గడ్డ లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేను ఉప్పు చూసిన కొంచెం అంత చప్పగా ఉంది, మళ్ళీ కొంచెం అంత వేసుకుందాం. ఒక సగం చెంచా వేసుకుందాం. బాగా చప్పగా ఉంటే కూడా మంచిగా ఉండవు, మామూలుగా ఉండాలి. ఇట్లా మనకు ఇట్లా గడ్డ కట్టకుండా ఊకే కలుపుతూనే ఉండాలి. ఇట్లా ఇవి మనము పప్పుచారు చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. మనం ఒక పొద్దులు ఉంటాం కదా, ఒక బయటకెళ్ళి తెచ్చుకోకుండా ఇట్లా ఇంట్లోనే వేసుకొని దాన్ని తయారు పెట్టుకొని అప్పుడు మనం పప్పుచారు చేసుకున్నప్పుడు ఇట్లా వడియాలు మంచిగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కమ్మగా తింటాము, కడుపు నిండా తింటాం మంచిగా. ఊకే బయటకెళ్ళి కాకుండా ఇట్లా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఎండాకాలము అన్ని రకాలుగా వడియాలు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇట్లా ఇది మంచిగా కలుపుకోవాలి. ఇట్లా గడ్డ లేకుండా ఎక్కడ ఇట్లా కింది నుంచి మనము సగ్గు బియ్యం అన్నది కిందికి పట్టుకుంటుంది, అది తొందరగా ఇట్లా కిందికి వెళ్ళి కలపాలి. మంట తక్కువ పెట్టుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా వస్తాయి వడియాలు. పిండి ఉడకకపోతే వడియాలు అనేది గట్టి గట్టిగా వస్తాయి, మంచిగా ఉంది. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకుంటే మంచిగా తెల్లగా మంచిగా ఉంటాయి. అందుకే కొద్దిగంత నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగంత ఒక సగం ఒక్క వినుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం నిమ్మరసం పోసుకున్నాక ఒక 2 నిమిషాలు మంచిగా ఇది ఉడకాలన్నట్టు. ఏం పలసగా కాలేదు, మనకు చల్లారితే మంచిగా వస్తుంది. మనం కరెక్ట్ కొలతలు కొద్ది వేసుకుంటే మంచిగా వస్తాయి వడియాలు అనేది. మనం కొలతలు లేకుండా వేసుకుంటాం అనుకో మంచిగా రావు, అంత గట్టిగా వస్తాయి, అంత మంచిగా ఉండేది అన్నట్టు. మనం కొలతలు కొద్ది వేసుకుంటే మంచిగా వస్తాయి. ఇట్లా నేను చెప్పిన కొలతలు కొద్ది వేసుకోండి, మంచిగా వస్తాయి. మీకు ఎట్లా వచ్చినాయో మాకు కామెంట్లో పెట్టండి. నేను చెప్పినట్టు చేసి ఇది మంచిగా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇట్లా పిండి ఇట్లా తుకపేకలు ఆడాలన్నట్టు. ఇట్లా పొంగు రావాలి ఒకసారి. ఇట్లా కింది నుంచి మంచిగా ఇట్లా మనము మాడిపోకుండా కలుపుకోవాలి, అడుగేలా కలుపుకోవాలి. ఇవి వడియాలు అన్నది ఎండగొట్టేటప్పుడు చేసుకోవద్దు, మనం పొద్దున్నే చేసుకోవాలి, లేదంటే సాయంత్రం చేసుకోవాలి. మనకి ఎండకి పొయ్యరావు, మనకి ఇబ్బంది అవుతుంది బాగా. కొంచెం సాయంత్రం అన్న పోసుకోవాలి, అయితే పొద్దునన్న పోసుకోవాలి. వేడిగా మనము పైన కూర్చొని పొయ్యలేము కదా, ఇంట్లోనైనా పోసుకోవచ్చు. ఈ కురుకురే వడియాలు ఎండలైనా పోసుకోవచ్చు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి.
ఇట్లా ఉడికితే చూసిరా ఇలా సాఫ్ట్గా అయిందో, ఇట్లా మంచిగా ఉడకాలన్నట్టు. ఇట్లా ఉడికితే మనకి వడియాలు అనేది మంచిగా వస్తుంది, సాఫ్ట్గా మంచిగా అయింది. చూసిరా ఇట్లా. ఇది మనకు చల్లారితే మంచిగా గట్టిగా అవుతుంది. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు మంచిగా చల్లారనిద్దాం. 10 నిమిషాల తర్వాత పిండి చల్లారింది చూడురి, కొంచెం ఎండ అయింది, ఇట్లా మంచిగా చల్లారింది. ఇట్లా స్టార్ది బిల్ల తీసుకోవాలి, ఇది దీనికి పిడి చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనం నీళ్ళలో చేయి పెట్టుకుంటూ పిండి ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఇట్లా ముద్దలా వేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మనము కురుకురేలా పోసుకుంటూ పోవాలి అన్నట్టు. ఇట్లా పొడుగు ఇట్లనే పోసుకుంటూ పోవాలి, అన్ని ఇట్లనే వేయాలి. ఇట్లా మెల్లగా పోసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే పోసుకుందాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లా వడియాలాగా పోసుకున్నాము. చూడురి ఎట్లా వచ్చినాయో. ఈ కురుకురే వడియాలు ఇట్లనే పోసుకోవాలి అన్నట్టు, అన్ని పొడుగు పోసుకోవాలి. అట్లా అయితేనే కురుకురే లాగా వస్తాయి అన్నట్టు. మనము ఈ వడియాలు అనేది పొద్దుగాలనే పోసుకోవాలి, ఎండ కొట్టేటప్పుడు పోసుకోవద్దు, బాగా ఎండ అయినాక పోసుకోవద్దు. కొంచెం ఎండ 8, 9 అయితే ఏం కాదు. ఇప్పుడైతే నేను పొద్దుగాలనే పోతున్నా. నిన్న మనం వడియాలు చేసుకున్నాం కదా, సాయంత్రం చూపెడతా అన్నా కదా, సాయంత్రం ఎండ లేదు, అందుకే ఈ రోజు చూపెడుతున్నా. మంచిగా ఎండినాయి చూడురి, ఇక అట్టిగానే వచ్చేస్తున్నాయి. మనము నీళ్ళు చల్లకున్నా ఏం కాదు, కొంచెం ఇట్లా బట్ట పట్టి మెల్లగా తీసుకోవాలి. చూసారా మంచిగా వస్తుంది. మనకు నీళ్ళు చల్లుడు అవసరం, మంచిగా ఎండినాయి అన్నట్టు. ఎండితే మంచిగా వీటికవే ఇట్లా ఊసొస్తాయి అన్నట్టు. మంచిగా ఇట్లా ఇరగకుండా చూసుకోవాలి, కొంచెం మెల్లగా తీసుకోవాలి. మెల్లగా తీసుకుంటే వస్తాయి. ఒకవేళ రాకపోతే కొంచెం అంత నీళ్ళు చల్లుకుందాము, కొంచెం వస్తలేవు, బాగా ఎండినాయి. ఇట్లా మనం ఇట్లా ఉల్టా వేసుకొని కొన్ని నీళ్ళు చల్లుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఇరిగాయి అన్నట్టు. లేకపోతే తీయచ్చు కానీ మధ్యలోకి ఇరుగుతున్నాయి, మంచిగా రత్తలేవు, అందుకు కొన్ని చల్లుకున్నాం. ఇట్లా చల్లుకున్నాం కదా, మళ్ళీ మనం ఇటు వేసుకొని ఒక 2 నిమిషాలు అయినాక తీస్తే మంచిగా వస్తాయి. ఇవి ఇట్లా పొడుగుంటాయి కదా, అందుకే కొంచెం వేయడం రాదన్నట్టు. ఇప్పుడు మనం మంచిగా మెల్లగా తీసుకుందాము. అట్లా మనం నీళ్ళు చల్లినాం కదా, మంచిగా వచ్చినాయి చూసారా. అన్ని ఇట్లనే తీసుకుందాము. చూసారా మన వడియాలు మంచిగా ఇట్లా మన మునక్కాడ లెక్క కనబడుతున్నాయి కదా పొడుగు. ఇప్పుడు ఇవి మనము కురుకురేలాగా చేసుకోవాలి. ఈ కురుకురే ఎట్లుంటాయి, పొడుగు ఉంటాయి కదా, మనకు ఇంచు మందము ఇట్లా ఇడ్చుకోవాలన్నట్టు. ఇట్లా మనకి ఎంత సైజ్ అనుకుంటే అంత సైజు ఇరుసుకోవాలి. సేమ్ మనకు కురుకురే టైపే ఉంటాయి చూసారా. ఇట్లా అన్ని ఇట్లనే మంచిగా సైజు, మనం కరెక్ట్ సైజ్ చూసుకోవాలి. ఇట్లా మనము చిన్నగా పెట్టుకోవచ్చు కానీ ఒకటే సైజు రావు కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది కాబట్టి ఇట్లా పొడుగు పోసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి మన కురుకురే లాగా. మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా మనం ఒకటేసారి చిన్నగా వేసుకుంటాం అనుకో, అవి సైజ్ అనేది కరెక్ట్ రావు, మళ్ళీ ఎండినాక ఇరిగిపోతాయి అన్నట్టు. ఇట్లా మధ్యలో మనం ఇట్లా పొడుగు పోసుకుంటే ఇరిగాయి. మన వడియాలు చూడుర్రి ఎన్నైనాయో, మనం అన్ని ఇరుచుకున్నాం కదా, ఇట్లా మధ్యలోకి మంచిగా సేమ్ కురుకురే టైపు ఇన్ని అయినాయి. ఇప్పుడు ఇవి మనము నూనెలో దేవి చూపెడతా. ఇవి చూస్తే ఇట్లా సన్నగా ఉన్నాయి కదా, నూనె వేసే వరకు మంచిగా వంగుతాయి. ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం నూనెలో ఇవి గోలించుకుందాము. నూనె వేడవుతుంది, నూనె బాగా వేడి కావాలి, మంచిగా వంగుతుంది చూసారా. మనకి సన్నగా కనబడ్డాయి, ఎంత మంచిగా వంగుతున్నాయి, ఇట్లా వంగుతాయి. మన పిండి కూడా మంచిగా ఉడికింది కదా. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా కొన్ని ఇట్లానే కాల్చుకుందాం. మనకు ఎన్ని తినబుద్ధి అయితే అన్ని, పిల్లలకు కూడా సాయంత్రం స్నాక్ కూడా పెట్టచ్చు, మంచిగా ఇష్టంగా తింటారు. ఇవి కురుకురే టైప్ ఉన్నాయి కదా, మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటది. పిల్లలు కూడా మేము ఏంటి వడియాలు లెక్క అనిపించేది, వాళ్ళకి కురుకురే టైపే ఉంటాయి సేమ్.
మనకు మంచిగా ఎండినాయి కూడా, ఎండుడిగా అవసరం లేదు. ఇంకా బాగా ఎండితే అంత మంచిగా ఉండదు, తెల్ల తెల్లగా ఉంటాయి. ఇప్పుడు ఇవి మనం సరిపోతాయి. చూసిరా మన వడియాలు. ఇప్పుడు నేను ఒకటి ఇది ఇరిసి చూపెడతా. కొంచెం కాలుతుంది కొంచెం. చూసిరా మనకు ఎంత మంచిగా వచ్చినాయి, ఎంత క్రిస్పీగా వచ్చినాయి. మంచిగా మనకి గట్టిగా అన్నది లేవు, మంచిగా ఎండినాయి, మంచిగా వంగినాయి కూడా. ఇది బొంగి ఇడిచింది కూడా, మళ్ళా కొంచెం చల్లారితే ఇగో ఇట్లా బొంగి ఇడిచింది. చూసిరా మనము నువ్వులు ఓమా ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ఉంటాయి ఇట్లా మనకు. చూసిరా మన వడియాలు ఎలా వచ్చినాయో చూడండి. మనకు మంచిగా ఇట్లా సన్నం ఉన్నాయి, ఇంత మంచిగా వంగినాయి. చూసిరా ఇది ఇప్పుడు నేను టేస్ట్ చెప్తా. మంచిగా కర్రీ కర్రీ అంటూనే టేస్ట్ మంచిగా ఉన్నది. ఉప్పు కారము మనము ఓమా జీలకర్ర ఇవన్నీ మంచిగా వేసినాము. మీకు ఏమన్నా కొత్త వడియాల గురించి మీకు తెలిసినట్లు ఉంటే మాకు కామెంట్ లో చెప్పండి, నేను చేసి పెడతా. నాకు తెలిసినవి మీకు తెలిసినవి కూడా నేను చేసి పెడతా. ఇవైతే సూపర్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కుర్కురే వడియాలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.